హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్య రాజుపుడి. ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడేలా చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఈ కార్తీక మాసానికి ఎలా దీపాలను తయారు చేసుకోవాలి, అలాగే ప్రమిదల్ని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఫస్ట్ అయితే కాటన్ బాల్స్ అయితే దొరుకుతాయండి, అవి అయితే తీసుకోండి. మార్కెట్ ఎక్కడైనా దొరుకుతాయి. అలాగే ఒక చిన్న కప్పులో పాలను తీసుకోండి మనకి తడి చేసుకోవడానికి. అలాగే చూడండి, ఇలా కొద్దిగా రోజ్ వాటర్ అయితే వేయండి. ఎందుకు అని అంటే దీపాలు వెలుగుతూ ఉన్నంతసేపు మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇలా కాటన్ బాల్స్ ని ఇలా ఓపెన్ చేసేసి ఇలా అనేసేయండి. నేనైతే కొద్దిగా పెద్దగా చేస్తున్నా, మీకు చిన్నగా కావాలి అని అంటే కొద్దిగా కాటన్ అయితే తీసేసేయండి. తర్వాత ఇలా చుట్టూరా చుట్టేసి ఇలా ఒత్తి వచ్చేటట్లుగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఒక్క గరిటె ఉంటే చాలండి, ఎన్ని ఒత్తులైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా జాలి గరిటె ఉంటుంది కదండి, అది తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి ఇలా తీసామనుకోండి ఒత్తి అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మనకి వెలిగించడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఒత్తి వెలిగించడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా కొద్దిగా పాలను తడి చేసుకుంటూ ఈ విధంగా అయితే ఒత్తులను అయితే చేసేసుకోండి. మనకి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులను అయితే ఇలా ఒక్క గరిటె సహాయంతో చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే మనం చేయొచ్చు. చూడండి, ఇలా అయితే మీకు ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని అయితే ఇలా పాలను చేతికి తడి చేసుకుంటూ ఇలా అయితే ఒత్తేసేయండి అనమాట. ఇలా చేసుకున్నాం అనుకోండి, మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేకుండా, డబ్బులు వందలు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఎన్ని ఒత్తులైనా చేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రీగా ఉన్నప్పుడు టీవీ చూస్తున్నాం అలా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే అదొక సాటిస్ఫాక్షన్ కూడా. బయట నుంచి డబ్బులు ఖర్చు అయితే అనే కాకుండా మనం ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్నామంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. అందుకనే ఈ దీపావళికి, ఈ కార్తీక మాసానికి ఇలా అయితే చేసుకోండి అనమాట. చూడండి, ఇలా ఇలా ఒత్తి చేసేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేనైతే చిన్న చిన్న ఒత్తులను అయితే చేశాను కదా, పువ్వు ఒత్తుల్ని. ఇలా పెద్ద ఒత్తులు చేసుకోవాలి అని అంటే ఇలా జాలిగంటకు వెనుక సైడును ఇలా కొద్దిగా తడి చేసి పాలని ఇలా రుద్దామనుకోండి, ఎంత ఈజీగా వచ్చేస్తాయో చూడండి. ఇది వెనక సైడ్ కొద్దిగా రఫ్ గా ఉంటుంది కాబట్టి అటు ఇటు దొల్లించడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇలా మనం ఒత్తిని ఇలా ఇలా చూడండి, ఇలా అనేటప్పుడు మనకి అటు ఇటు కదలడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఒత్తి అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మనకి ఎంత పెద్దగా ఎంత చిన్నగా కావాలి అంటే అంత పెద్దగా అంత చిన్నగా అయితే ఒత్తులను అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఒత్తిని ఇలా చేత్తో అన్నామంటే నీట్ గా వస్తుంది అనమాట. మనకి చేతుల్లో ఎక్కువగా పెట్టి ఇలా రుద్దడం వల్ల ఒక్కొక్కసారి ఎక్కువ ఒత్తులు చేసినప్పుడు అరచేయి అనేది మంట తీస్తుంది కదా, అలా మంట తీయకుండా నొప్పి పుట్టకుండా ఉండాలంటే ఇలా జాలి గంటె పైన ఇలా పాలను తడి చేస్తూ అన్నామనుకోండి, చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఒత్తులనైనా కూడా మనం చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో కదా. మనం చేతితో ఇలా చేతులు అరచేతులు పెట్టి రుద్దేదానికంటే కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఇలా మనం ఎన్ని ఒత్తులు కావాలంటే మనకి అన్ని ఒత్తులనైతే చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా క్షణాల్లో ఇలా అయితే చేసేసుకోండి ఈ కార్తీక మాసానికి. ఇలా చూడండి, ఇలా మనకి ఎన్ని కావాలొస్తే అన్ని చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే ఇలా ఒత్తుల్ని చేసుకున్నాము, అలాగే పువ్వొత్తుల్ని కూడా చేసుకున్నాం కదా. ఇవి పువ్వొత్తులు అనేది కలర్ఫుల్ గా కనిపించాలి అని అంటే ఇలా అయితే చేయండి, ఇంకా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. అలాగే చూడండి, చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడైతే ఇలా మనకి ఎన్ని కావాలొస్తే అన్ని అయితే చేసి పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చూడండి, ఇలా కొత్తగా చిన్న పిల్లలు కొత్తగా చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక చిన్న మూత తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ కానీ లేదు అని అంటే కుంకుమ అయినా సరిపోతుంది. కుంకుమ అయినా సరే, ఫుడ్ కలర్ అయినా సరే, ఏదైనా సరే ఇలా కొద్దిగా వాటర్లో తడిపేసి తర్వాత ఇలా మనమైతే ఒత్తులకైతే ఇలా పెట్టేసినాం అనుకోండి, చూడడానికి కూడా ఇలా మనం కలర్ కానీ కుంకుమ కానీ పెట్టామంటే చూడడానికి అందంగా కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తాయి కదా. ఇలా అయితే అన్నిటికీ పెట్టేసుకోండి. మీరు ఎన్ని చేసుకుంటే అన్నిటికీ ఈ విధంగా అయితే పెట్టేసేయండి. చూడండి, ఇంక ఇప్పుడైతే మనం ఒత్తులను అయితే తయారు చేసుకున్నాం కదా, ప్రమిదను కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనము చపాతీ పిండిని అయితే ఇలా ముద్ద మాదిరి కలుపుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలిస్తే ఏ సైజులో కావాలిస్తే ఆ సైజులో అయితే పిండిని తీసేసుకోండి. తర్వాత ఇలా రౌండ్ గా చేసేసుకొని ఇలా అయితే ఒత్తేసామనుకోండి, ఇంకా ప్రమిద అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు.
ఇలా తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టేసుకొని తర్వాత మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ అయితే పోసేసుకొని తర్వాత ఇలా ఒత్తినైతే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా వెలిగించేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వెలిగించామంటే చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది. మనం లైట్ ఆఫ్ చేసామనుకోండి ఎంత అందంగా కనిపిస్తుందంటే అంత అందంగా ఉంటుంది. దీనికి మనము ఈ ఒత్తిగా అయితే కలర్ కూడా పెట్టాం కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మనకు వెలుగుతూ ఉన్నంత సేపు ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది. ఎందుకు అని అంటే మనము రోజ్ వాటర్ వేసాం కదా. ఇంకా మీకు కావలిస్తే ఆ పాలుల్లో కొద్దిగా కర్పూరం కూడా వేసి చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ కార్తీక మాసానికి అయితే ఈ విధంగా అయితే మనము ప్రమిదల్ని అలాగే ఒత్తుల్ని తయారు చేసుకోండి. మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా అయితే ఇలా చేసి వెలిగించేసుకోవచ్చు అనమాట. సో ఇవండి ఈ రోజు వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.